దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుని తర్వాత మనం నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు యేసు, నీవేనయ్యా మా జీవము, యేసు నీకేనయ్యా రూపము, యేసు నీకేనయ్యా దేవా, నీకేనయ్యా ప్రభు, నీకేనయ్యా స్తుతి ధూపము. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు యేసు, నీవేనయ్యా మా జీవము, యేసు నీకేనయ్యా స్తుతి ధూపము, యేసు నీకేనయ్యా దేవా, నీకేనయ్యా ప్రభు, నీకేనయ్యా స్తుతి ధూపము. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, 48వ కీర్తన 48వ కీర్తన చిట్ట చివరి వచనము, లాస్ట్ వర్స్ ఆఫ్ ది 48th సామ్ నేను చదువుతాను, చిత్తగించండి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. దేవుడి వాక్యమును మన వినికిడిలో, మన జీవితాలలో ఫలింపజేయునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి దయామయుడవును, ప్రేమ స్వరూపుడవును, మా జ్ఞానమునకు మించినటువంటి ప్రేమను మా యందు కనపరుస్తూ, నీ ప్రేమపూర్వక సంకల్పాన్ని మా యందు అమలు చేయుచున్న గొప్ప తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. స్తుతి స్తోత్ర ధూపార్చన చేస్తున్నాము తండ్రి. 2025 అంతా మా మీద క్షేమంగా దాటిపోజేసి 2026లో మమ్మను ప్రవేశపెట్టి, ఇదిగో నా తండ్రి, మొట్టమొదటి దినం 2026వ సంవత్సరం మొట్టమొదటి దినాన నీ సన్నిధిలో నీకు స్తుతిగానములు చేస్తూ, మీ ముఖ దర్శనం చేస్తూ, మిమ్మల్ని ఆరాధన చేస్తూ, నువ్వు చేసిన ఘనకార్యములు అనేకుల జీవితాల్లో ఎన్నెన్ని గొప్ప కార్యములు చేశారో ఆ అద్భుతమైన మా తండ్రి సాక్ష్యాలు వింటూ మేము విశ్వాసంలో బలపడుతూ గడపడానికి మీరు ఇచ్చిన కృప కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రభువా, ఇప్పుడు కొంచెం సేపు మీరు మాతో మాట్లాడండి, నీ వాక్యమును పంపించండి, గొప్ప కార్యం చేయండి, మా అందరి జీవితాల్లో ఒక నూతన కార్యం జరిగించమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అత్యంత నిగూఢమైన, అద్భుతమైన, అవసరమైన, చిన్న క్లుప్తమైన సందేశము నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చిన్న సందేశమే, చాలా చాలా అవసరమైన సందేశం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఏ దేవుడు అంటే, ఇంతవరకు ఏ దేవుణ్ణి వర్ణించినాడో ఆ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు. ఇంతవరకు ఏ దేవుణ్ణి అభివర్ణించినాడో, ఏ దేవుని వ్యక్తిత్వాన్ని మనకు పరిచయము చేసినాడో ఆ దేవుడు మరణము వరకు మనలను ఆయన నడిపిస్తాడు. ఈ కొత్త సంవత్సరం అంతా నడిపిస్తాడు. మళ్ళా ఇంకో కొత్త సంవత్సరం కూడా నడిపిస్తాడు.
మరణము వరకు లేదా మన జీవితాంతము దనుక నడిపిస్తాడు. ఈ దేవుడు ఏ దేవుడు అంటే అంతకుముందు అనేక విషయాలు దేవుడు చెప్పాడు, తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. దాని కొరకు ఆ కీర్తన అంతా మనము చదివి ధ్యానము చేయాల్సిన అవసరం ఉన్నది. మొదటి వచనములో చెబుతాడు, యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. కీర్తనీయుడు అంటే అర్థం ఏంటి? కీర్తించదగినవాడు కదా. చాలామంది కీర్తనీయుడైన దావీదు అని చెబుతుంటారు. అంటే కీర్తనకారుడు అని వాళ్ళ ఉద్దేశం. సామిస్ట్. కీర్తనకారుడు అంటే కీర్తన రాసినవాడు. కీర్తనీయుడు అంటే కీర్తించదగినవాడు, పూజించదగినవాడు, స్తుతించదగినవాడని అర్థము. మన దేవుడు కీర్తనీయుడు. యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడునై ఉన్నాడు. ఎక్కడ మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పట్టణమందు ఆయన గొప్పవాడు, బహుకీర్తనీయుడై ఉన్నాడు. ఈ దేవుని పట్టణానికి, పరిశుద్ధ పర్వతానికి కొన్ని నగరులు ఉన్నవి. 3వ వచనములు, దాని నగరులలో ఏమంటాడు? దాని నగరులలో, దేవునికి స్తోత్రం. దాని నగరులు అంటే ఏంటో మరి. పట్టణం ఉంది, దానికి కొన్ని శాటిలైట్ సిటీస్ లాగా ఉన్నాయి. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. దేవునికి స్తోత్రము. ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు. ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. ప్రత్యక్షమగుచున్నాడంటే అంతసేపు కనబడకుండా ఉండి, అదృశ్యంగా ఉండి, ఆకస్మికంగా కనబడుతూ ఉన్నాడు. అంతసేపు ఉన్నాడా లేడా, పట్టించుకుంటున్నాడా లేదా, వదిలేసి వెళ్ళిపోయాడా అన్నట్టుగా ఉంటాడు. కానీ ఒక టైం రాగానే సడన్గా ప్రత్యక్షమవుతాడు. ఏ సమయము రాగానే ప్రత్యక్షమవుతాడు? 46వ కీర్తనలో చెబుతాడు, ఆపత్కాలమందు ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకోదగిన దేవునికి స్తోత్రం. ఆపద సంభవించగానే ప్రత్యక్షమవుతున్నాడు. ఆపద రాకముందు అసలు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా, నాతోనే ఉన్నాడా, అసలు నేను దేవునికి తెలుసా, నన్ను పట్టించుకుంటాడా, నేను గుర్తున్నానా, నన్ను మర్చిపోయాడా, నేను దేవునికి అవసరమా ఏమో అన్న పరిస్థితిలో అనేక సార్లు మనం సందేహంలో పడిపోతాం. ఏదైనా ఆపద రాగానే అంతసేపు కనబడకుండా ఉన్న దేవుడు సడన్గా కనబడడం ప్రారంభమవుతుంది. షద్రకు మేషాక అబేద్నెగోలు అగ్నిగుండములో పడకముందు దేవుణ్ణి చూశారా? అగ్నిగుండంలో పడ్డాక చూశారా? ఎప్పుడైతే అగ్నిగుండంలో పడతామో అప్పుడు వాళ్ళు దేవుణ్ణి చూశారు, దేవునితో నడిచారు. దానియేలు సాక్ష్యం ఇచ్చాడు. సింహముల నోళ్లను దేవుడు ఎలా మూశాడో దానియేలు సాక్ష్యం ఇచ్చాడు. ఆయన తన దూతను పంపి ఆ సింహముల నోళ్లను మూసెను. దానియేలు 6వ
అధ్యాయము చూడండి దయచేసి 22వ వచనం, 6:22. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చెయ్యకుండా. ఇక్కడ దూత అని అంటే మనము నిన్న రాత్రి చెప్పుకున్నాం, క్రియేటెడ్ ఏంజల్ ఉన్నాడు, అన్క్రియేటెడ్ ఏంజల్ ఉన్నాడు, సృష్టింపబడని దూత కూడా ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసు. మామూలు దూత అయితే మన కుడి పక్కన వచ్చి నిలబడితే ఇక్కడే ఉంటాడు, ఎడమకు ఉండలేడు. ఎడమ పక్కన నిలబడితే ఇక్కడే ఉంటాడు, కుడివైపు ఉండలేడు. కానీ ఒక దూత ఉన్నాడు, మన చుట్టూరా ఉంటాడట. 34వ కీర్తన దయచేసి 7వ వచనము చూడండి. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ. ఆయన దూత ఎక్కడ కావలి ఉంటాడట? కుడి ఎడమల, ముందు వెనక, ఆల్ అరౌండ్ ద సెయింట్, ఆల్ అరౌండ్ ది గాడ్లీ పీపుల్. ఆయన ముందున్నాడా, వెనుకున్నాడా, కుడివైపు ఉన్నాడా, ఎడమవైపు ఉన్నాడా అంటే చుట్టూ ఉన్నాడు. అంటే ఆయన సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడని అర్థం. అటువంటి ఒక దూత ఉన్నాడు. అదే గబ్రియేలు, మిఖాయేలు ఇట్లాంటి వాళ్ళు అయితే ఒక పక్కకే ఉంటాడు. కానీ దేవునిలో నుండి వచ్చినటువంటి, దేవునిలోని ఒక అంశ అయినటువంటి ఆ యొక్క ఇటర్నల్ ఏంజల్, సృజింపబడని దూత, ఆయనైతే మన చుట్టూరా ఉంటాడు. దానియేలు చెబుతున్నాడు, నన్ను సింహాల గుహలో పడద్రోశారు, కానీ నా దేవుడు నన్ను కాపాడాడు. ఎలా కాపాడాడు అంటే, ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. ఇలాంటి సంభవాలు ఒక దానియేలుకే జరగలేదు, ఇంకా చాలామందికి జరిగినవి. ఇలాంటి అద్భుతమైన డెలివరెన్సెస్, అద్భుతమైన విడుదలలు ఇంకా చాలామందికి జరిగినాయి ప్రియులరా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము చూడండి దయచేసి. 33 నుండి వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. సింహముల నోళ్లను వారు మూసిరి. వారంటే ఎవరు? బహువచనమా, ఏకవచనమా? మనకొక దానియేలే తెలుసు, ఒక దానియేలే తెలుసు. కానీ ఇంకా సింహాల నోళ్లను మూయించిన భక్తుడు ఇంకొకరి పేరు చెప్పండి. చీల్చేశాడు సింహాన్ని పట్టుకొని. అయ్యా, సంసోను కొట్టి చంపాడు, దావీదు కూడా కొట్టి చంపేశాడు. సింహము ఎలుగుబంటును కొట్టి అవి ఆయన దగ్గర పిల్లి కూనలాగా పడుకున్నాయి, ఏం హాని చెయ్యలేదు, దాన్ని చంపలేదు. ఆ సింహాలు చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాయి, కానీ పిల్లి కూనలాగా పడుకొని ఉన్నాయి. అట్లా చేసిన భక్తుడు మనకు ఇంకొకడు తెలియదు, కానీ చాలామంది ఉన్నారని ఇక్కడ పౌలు భక్తుడు రాస్తున్నాడు. దానియేలు కొరకు చేసిన అద్భుతం దేవుడు ఇంకా చాలామంది కొరకు చేశాడు. అన్ని బైబిల్లో రాయబడలేదు, సంఘ చరిత్రలో కూడా జరిగిన అద్భుతాలు మనకు తెలియదు. కానీ ఈ సింహముల నోళ్లను ఆయన ఎలా మూసాడంటే, ఆ సింహాలను సృష్టించిన ఆ దూతనే పంపించేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే అవి రాగానే
ఆయన రాగానే అవి నోరు మూసుకున్నాయి. యేసుప్రభు వారు పడవ ప్రయాణం చేసేటప్పుడు గలిలయ సముద్రంలో పెను తుఫాను వచ్చింది. గాలి తుఫానుకు దోణంత నీళ్లతో నిండిపోయింది. శిష్యులు భయపడుతున్నారు. ఆయన ఏం చేశాడు? గాలిని వానను గద్దించాడు. ఏయ్ ఆగు, ఏంటి అల్లరి చేస్తున్నావు, ఆగు అంటే ఆగిపోయింది. ఆ స్వరాన్ని వర్షం గుర్తుపట్టింది, జలములు గుర్తుపట్టినవి, గాలి గుర్తుపట్టింది. ఎందుకంటే ఈ స్వరానికే పుట్టినవి. ఒక శిశువు చిమ్మ చీకట్లోనైనా అమ్మ గొంతు గుర్తుపడుతుంది. చిమ్మ చీకట్లో అమ్మ స్పర్శ గుర్తుపడుతుంది. ఒక శిశువు చిమ్మ చీకట్లో మనం ఎత్తుకుంటాం అనుకోండి, ఎవరైనా ఆ టచ్ ఆ పాపకు తెలిసిపోతుంది, ఇదేదో వేరే స్పర్శ అని. ఇక మనము గరగరమని బొంగురు గొంతు పెట్టుకొని ఏడవకు ఏం కాదు ఏడవకు అని అంటుంటే ఇంకా గట్టిగా ఏడుస్తాడు. అదే వాళ్ళ అమ్మ గొంతు అనుకో, తక్కువని స్విచ్ ఆఫ్ చేసినట్టే నోరు మూస్తాడు. తల్లి గొంతు బిడ్డకు తెలుసు. అలాగే కాపరి గొంతు గొర్రెలకు తెలుసు. అలాగే సృష్టికర్త యొక్క గొంతు పంచభూతాలకు తెలుసు. సృష్టికర్త యొక్క స్వరము సకల ప్రాణులకు తెలుసు. ఆగు అంటే ఆగిపోయింది అంతే. దేవుని మాట భూమి విన్నది, నీళ్లు విన్నవి, వర్షం, గాలి, పంచభూతాలు ఆయన మాట విన్నాయి. ఎందుకంటే ఆ స్వరానికి అవి పుట్టినాయి గనక. అమ్మ స్పర్శ పాపాయి గుర్తుపెట్టినట్టుగా దానియేలు దగ్గరికి ఒక దూత వచ్చాడు. నేను నమ్ముతున్నాను, సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన దూత అని యాకోబు అన్నాడే, ఆయనే ఈ దూత. సీనాయి కొండ మీద మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చిన వాడు కూడా దూత. ఆయన కూడా దూతే అంటాడు. దూత అనగానే మామూలు సృష్టింపబడ్డవాడని మనం పొరపాటు చేయొద్దు. దూతలు రెండు రకాలు. ఒక దూత మాత్రం ప్రత్యేకమైన దూత ఉన్నాడు. ఆ దూత సృష్టింపబడని వాడు, ఆది మధ్యాంతరహితుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 30వ వచనం. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి 38 చూడండి. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మన పితరులకు ఇచ్చుటకు జీవవాక్యములను తీసుకొనినవాడు ఇతడే. మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకున్నాడు. ఎవరితో ఉండి? దేవదూతతో ఉండి, మన పితరులతో ఉండి. సీనాయి పర్వతం మీద ఎవరితో ఉన్నాడట? దేవదూత. ఆ దేవదూతే చెబుతున్నాడు. ఏమండి, ఆ దేవదూత చెబుతున్నాడు 32లో, నేను నీ పితరుల దేవుడను. దేవదూత ఏం చెబుతున్నాడు? పితరుల దేవుడను. ఐఎమ్ ద గాడ్ ఆఫ్ యువర్ forefathers and patriarchs, God of Abraham, God of Isaac, God of Jacob. ఏంజల్ దేవదూత అంటాడు. దేవదూత అనగానే సృష్టింపబడిన
దేవదూత అనుకోవద్దు. తన భక్తుల చుట్టూ దేవుడు మామూలు దూతలను పంపడం చాలా అరుదు. మామూలు దేవదూతలను కూడా పంపుతాడు, కానీ తనకి ఇష్టమైనటువంటి తన భక్తుల చుట్టూ, యెహోవా యందు భయ భక్తులు గలవారి చుట్టూ వచ్చే దేవదూత ఎవరంటే యాకోబును కాపాడిన ఆ దేవదూత, దేవుడయ్యున్నటువంటి దేవదూత. మోషేతో సీనాయి కొండ మీద ఉండి ధర్మశాస్త్రం ఇచ్చిన ఆ దేవదూత, అబ్రహాము దేవుడను నేనని చెప్పుకున్న ఆ దేవదూత, పేరుకే దేవదూత కానీ నిజానికి ఆయన సర్వాధికారి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయనను ఇప్పుడు దానియేలు చూశాడు సింహముల గుహలు. అది నా పాయింట్. షద్రాక్ మేషాక్ అబేద్నెగోలు ఆయనను చూశారు. 4వ వాని ముఖరూపము దేవతల ముఖరూపమును పోలి ఉన్నది. మనం ముగ్గురునే కదా అగ్నిగుండంలో పడద్రోసాం అంటే, అవును మహారాజా అన్నారు. మరి నేను 4 చూస్తున్నానేంటి? ముగ్గురిని పడద్రోసాం. అగ్నిగుండములో 7 వేడిమి చేసి ముగ్గురునే పడద్రోసాం. ఆ వేడికి తట్టుకోలేక పడద్రోయడానికి పోయిన సైనికులే కాలి చచ్చిపోయారు. ముగ్గురునేస్తే 4 కనబడుతున్నారు ఏంటి నాకు? అందులో ఆ 4వ వ్యక్తి మామూలు మానవుడిలాగా లేడు, దేవతల ముఖ రూపమును పోలి ఉన్నది. అగ్నిలో వాళ్ళు మంచిగా సమ్మర్ ఈవినింగ్ వెన్నెల కాంతిలో, వేసవి వెన్నెల రాత్రి ఎంత మనోహరంగా ఉంటుంది తెలుసా? వేసవి కాలం వెన్నెల రాత్రి ఎంత ప్లెజెంట్గా అట్లా పచారులు చేస్తున్నారు. అగ్నిగుండంలో పచారులు చేస్తున్నారు. ఆ 4వ వ్యక్తి ఎవరంటే ఈయనే యాకోబును కాపాడిన సకలమైన ఉపద్రవములలో నుండి భక్తులను కాపాడే సర్వశక్తిమంతుడు దేవదూతను అని తను తాను తగ్గించుకొని పరిచయం చేసుకుంటాడు. అంతేగాని నిజానికి ఆయన దేవుడు. దానియేలు ఆయనను చూశాడు. ఎక్కడ చూశాడు? రాజదర్బార్లో చూడలేదు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఆయనను ఎక్కడ చూశారు? అగ్నిగుండంలో పడ్డాక చూశారు. సింహాల గుహలో పడ్డాక దానియేలు చూశాడు. అలాగే ఆయన తన భక్తులందరి జీవితాలలో ప్రత్యక్షమగుచూ ఉన్నాడు. అప్పటిదాకా పెద్దగా మనకు ఆత్మీయ జీవితంలో ఆధ్యాత్మిక యాత్రలో దేవుణ్ణి రుచి చూచిన తృప్తి ఉండదు. ఏ కష్టము రాలేదనుకోండి, ఏ సమస్య రాలేదనుకోండి, ప్రార్థనాత్మ ఉండదు, దేవుని సన్నిధి వెతుకుదామని ఉండదు. ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు మనం తట్టుకోలేని బాధలో ఉపవాసం ఉంటాము, ప్రార్థన చేస్తాము. అప్పుడు దేవుని దర్శనం మనకు కలుగుతుంది. దేవుని మంచితనాన్ని రుచి చూస్తాం. ఆయన ప్రత్యక్షమగుచూ ఉన్నాడు. ఎవరు కష్టంలో ఉంటే, ఎప్పుడు కష్టంలో ఉంటే అప్పుడు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. తన భక్తులు ఆపత్కాలమందుండగా ప్రత్యక్షమగుచున్న దేవుడు, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఈయన మరణ పర్యంతం మనల్ని నడిపించు. 2026 కొత్త సంవత్సరం ఏమేమి సవాళ్ళు మనకు తీసుకొస్తుందో మనకు తెలియదు, ఏమి సమస్యలు ఉంటాయో మనకు తెలియదు. We hope that we will not have any problems. మనకే సమస్య రాకూడదు అని మనం ఆశిద్దాం. ఏ ఇక్కట్లు రాకూడదని మనం ప్రార్థన చేద్దాం, నమ్ముకుందాం. కానీ మనకు తెలియదు భవిష్యత్తు. మనకు తెలుసా?
పోయిన సంవత్సరం కొన్నిసార్లు మనం ఇబ్బందులు పడ్డాం. అంతకుముందు అనుకున్నామా? కష్టాలు, సమస్యలు, పోరాటాలు చెప్పి రావు. కానీ మునుముందు ఈ 2026వ సంవత్సరంలో ఏమేమి యుద్ధాలు, పోరాటాలు, సమస్యలు, సవాళ్ళు మనం ఎదుర్కోవాలో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం మనం చెప్పగలం, ఒకటి మాత్రం నమ్మగలం. ఒక పోరాటము, ఒక యుద్ధము, ఒక సమస్య సంభవించిన ప్రతిసారి కూడా యేసయ్య మనకు ప్రత్యక్షమవుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవ్రీ టైమ్ యూ ఫేస్ ఎ ప్రాబ్లం, యూ విల్ సీ జీసస్. యూ విల్ సీ హిస్ పవర్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. ప్రతి సమస్యలో, అది సింహాల గుహ కానీ, అగ్నిగుండమే కానీ, చెరసాలే కానీ, ఎక్కడైనా సరే నీకు ఆయన ప్రత్యక్షమవుతాడు. దేవుని బిడ్డలారా, ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. పరలోకానికి మనం ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాం చెప్పండి? చాలామంది ఎందుకు వెళ్ళాలనుకుంటానంటే బంగారపు రోడ్ల కోసం. మంచిదే బంగారపు రోడ్లు. ఇప్పుడు డాంబర్ రోడ్లు ఉంటాయి, తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు ఉంటాయి. నడిచి చూడండి, డాంబర్ తార్ రోడ్ల మీద నడిచిన దానికంటే సిమెంట్ రోడ్ మీద నడిస్తే ఏమైనా మహా సుఖంగా ఉంటుందా? సరే, సిమెంట్ బదులు బంగారం మీద నడిస్తే ఎక్కువ సుఖంగా ఉంటుందా? కాళ్ళ కింద వేసి తొక్కడానికి బంగారం అయితే ఏంటి, తార్ రోడ్ అయితే, సిమెంట్ రోడ్ అయితే. ఈ పిచ్చోళ్ళకు బంగారం మీద భ్రమ. పరలోకంలో బంగారపు రోడ్లు ఉన్నాయి. అవునా, అయితే తప్పకుండా పరలోకానికి పోవాలని వీడు బాప్తిసం పొందుతాడు. ఎందుకంటే ఆ బంగారం కొరకు. పరలోకంలో సరే నీకు బంగారపు రోడ్లు ఉన్నాయి, వజ్రాలు, రత్న వజ్ర వైఢూర్యాలు తాపడం చేసిన గోడలు, ప్రాకారములు అన్నీ ఉన్నాయి. అవన్నీ నీకు ఇచ్చేసి యేసయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనుకో. బేటా, వీటన్నిటి కొరకు కదా నువ్వు వచ్చావు ఇక్కడికి. ఈ బంగారపు గోడలు, వజ్ర వైఢూర్యాలు, మాణిక్యాలు, బంగారపు రోడ్లు కొరకు కదా, వాటి కొరకు కదా వచ్చావు నువ్వు. తీసుకో నాయన, నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతాను. నువ్వు ఉంటావు అక్కడ. నీకన్నా ఇంకో తిక్కలోడు ఉండడు. యేసయ్య వెళ్ళిపోయినాక ఇవి ఎందుకండి నెత్తికేసి కొట్టుకుంటామా? మనం పరలోకానికి వెళ్ళడం ఎందుకంటే అక్కడ మన రక్షకుడు ఉన్నాడు కాబట్టి మనం వెళుతున్నాం. బంగారపు రోడ్ల కోసం కాదు, వజ్రాల కోసం, వైఢూర్యాల కోసం కాదు. భూమి మీద కూడా కొంతమంది మహాధనవంతులు, కొంతమంది బాత్రూంలో కూడా బంగారం టైల్స్ వేసుకున్నారట కదా. బాత్రూంలో అన్నీ బంగారపు అవి టైల్స్, గోల్డెన్ టైల్స్. వాడు మామూలుగా సెరమిక్ టైల్స్ వేసుకొని కూర్చున్నా అదే పద్ధతి, బంగారం వేసుకొని కూర్చున్నా అదే. అంతేగాని ఏమో అత్తరు బయటికి రాదు. అంత గబ్బు కంపే, అంత గబ్బు కంపే కదా. వాడు ఎంత తిక్కలోడండి. దానికి మామూలు సెరమిక్ టైల్స్ చాలు. స్టూపిడ్ ఫెలో. బంగారం ఏంటది? పిచ్చి పిచ్చి. మామూలు టైల్స్ మీద జారి పడితే తుంట్లు ఇరుగుతాయి, బంగారం మీద జారి పడి తిరగవా? ఇంకా గట్టిగా ఇరుగుతాయి. కాబట్టి ఇదంతా స్టూపిడిటీ. పరలోకం అనేది ఎందుకు కోరదగిన ప్రదేశం అంటే, సకల సంపదలను తన వాక్కు చేత సృష్టించగలిగిన అనంతుడైన దేవుడు అక్కడ ఉన్నాడు గనుక అది కోరదగిన ప్రదేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సకల సంపదలు, సకల సుఖాలు, ఆల్ ద రిచెస్ అండ్ ఆల్ ద ప్లెజర్స్
ఆల్ ద రిచెస్ అండ్ ఆల్ ద ప్లెజర్స్. చిటికల్లో సృష్టించగలిగిన ఒక అద్భుత వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆయన ఉన్నాడు గనక అది కోరదగిన ప్రదేశం. అక్కడికి వెళ్ళిన తర్వాత అరే నన్ను అన్నాడు అనుకోండి, ఓఫీరు నువ్వు ఇదంతా తీసుకోరా, నేను వెళ్ళిపోతాను అంటే, నాకెందుకు ప్రభు ఇదంతా? ఆ భూమి మీద ఉన్న మట్టితో ఇది సమానం. భూమి మీద ఉన్నటువంటి మట్టి, ఇక్కడ ఉన్న బంగారం మొత్తం సమానమే. యేసయ్య లేకపోతే ఏదైనా మట్టే, యేసయ్య లేకపోతే ఏదైనా గుండుసున్న, యేసయ్య లేకపోతే ఏదైనా బూడిద, వ్యర్థం. యేసు ఉండేదే పరలోకం. అలాంటప్పుడు శద్రకు మేషాకు అబేద్నెగోలకు అగ్నిగుండమే పరలోకం. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అగ్నిజ్వాలలు వాళ్లకు వాసన కూడా అంటలేదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దే వర్ ఎంజాయింగ్ హెవెన్ ఇన్సైడ్ ద ఫర్నేస్. అగ్నిగుండములో పరలోకానందం అనుభవిస్తున్నారు. ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుడు మరణ పర్యంతము మనలను నడిపించు. హీ విల్ నాట్ లీవ్ యూ. ఈ దేవుడు మర్చిపోకండి, కొత్త దేవుడు కాదు, మనుషులు కల్పించిన దేవుడు కాదు. ఈ దేవుడు, ఆయనకి ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏమండి, దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. అప్పుడు ఏం చేశారు? రాజులు కూడిరి. ఈ రాజులు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూచిన వెంటనే, దేని చూచిన వెంటనే, వాళ్ళ దేవుడు వాళ్లకు ప్రత్యక్షమగుచు ఉండటాన్ని చూసి వెంటనే ఆశ్చర్యపడి, భ్రమపడి త్వరగా పరుగిడి వెళ్ళిపోయినారు. వారచ్చట ఉండగా వణకు వణకు వారిని పట్టెను. ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టె. రాజులు వీళ్ళు. వాళ్ళని చూస్తే అందరూ జడుచుకుంటారు. సంఘాన్ని చూసి, భక్త సమాజాన్ని చూసి, వాళ్ళకు ప్రత్యక్షమవుతున్న దేవుణ్ణి చూసి రాజులు గడగడ గడగడ ఒడుగుతున్నారు. ప్రసవించు స్త్రీ వేదన అంటే మానవ జీవితంలో, మానవ జాతిలో అంతకన్నా పెద్ద వేదన ఉండదన్నమాట. అందుకు ఏదైనా చాలా గొప్ప వేదన అని చెప్పడానికి ప్రసవ వేదన అంటారు. అంతకన్నా గొప్ప బాధ ఇక మానవ జాతిలో ఏదీ లేదు. ఈ రాజులు ఏకముగా కూడి ఈ పట్టణాన్ని చూడ్డానికి వచ్చారట. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచుండగా దానిని చూచి వాళ్ళు భ్రమపడి పదరా 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 ప్రాణాలు అరచేత పట్టుకొని పారిపోయారు. భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. తుపాకి తూటాకు దొరకకుండా పారిపోయారు. అచ్చట ఉండగా వారిని వణకు, ప్రసవించే స్త్రీ వేదన వారిని పట్టెను. దేవుని బిడ్డలారా, రాజులను భయపెట్టేటటువంటి, రాజులకు మనలను చూస్తే భయం పుట్టించేటటువంటి దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజులకు మనల్ని చూస్తే వణుకు పుట్టించే దేవుడు. దేవుని బిడ్డలారా, దానియేలు సింహాల గుహలోంచి బయటకు వచ్చిన తర్వాత ఇక మిగతా వాళ్ళ సంగతి ఏమైంది చెప్పండి. ఏమండి, ఎవరైతే దానియేలు మీద సాడీలు చెప్పారో వాళ్ళకు భయమా కదా? వాళ్ళు పోయారు అందులోకి. 24 6:24 రాజు ఆజ్ఞ ఇయ్యగా
దానియేలు మీద నింద మోపిన వారు సింహముల గుహలో పడద్రోసిరి. దానియేలును చంపేద్దాం అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు సింహాలకు వాళ్ళని సింహాలు మొత్తం ఇడ్లీ తిన్నట్టు పలహారం చేసేసినాయి. ఆ సింహాల నోళ్ళు మూయడానికి ఎవరు లేరు. దిక్కుమాలిన చావు చచ్చారు. దేవుని బిడ్డలారా, ఆ సింహాలు ఎంత ఆకలి మీద ఉన్నాయంటే పడద్రోయగానే ఆ గుహ అడుగునకు రాక మునుపే సింహములు వారి ఎముకలను సహితము పగల కొరికి పొడి చేసి, ఇంకా వాళ్ళు నేలకు టచ్గా కాలేదంటే, ఇంకా టచ్ కాలే, అడుక్కు తగలక ముందే గాల్లో ఎగిరి పట్టుకొని కరకర నమిలేస్తే ఎముకలు కూడా పిండి అయిపోయినట్టు. అంటే మంచి ఆకలి మీద ఉన్నాయి. మరి అంత ఆకలి మీద ఉన్నవి కూడా దానియేలును చూసి పిల్లికోనలాగా ఆయన కాళ్ళకాడ పడుకుంది. ఒక్కటి కాదు, చాలా సింహాలు, దానియేలు ఒక్కడు. ప్రియులారా, ఎప్పుడైతే ఈ రీతిగా దానియేలుకు దేవుడే దర్శనమిచ్చి ప్రత్యక్షమై కాపాడాడో, ఇప్పుడు దానియేలు యొక్క శత్రువులందరికీ ఏమవుతుందో చెప్పండి? గడగడగడ వణుకు, ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన వారిని పట్టాను. సత్య సంబంధులకు 2026వ సంవత్సరంలో దేవుడు ప్రత్యక్షమై ఆయన సహాయము చేయబోతున్న విధానాన్ని చూసి, సత్య సంబంధులను, సంస్కరణవాదులను, దేవుని దర్శన వశులను ఆయన హెచ్చించబోతున్న విధానాన్ని చూసి ఈ లోకపు రాజులు భయపడి పారిపోయే రోజు రాబోతుంది. ఇది నమ్మకమైన దేవుని మాట, ఇది సత్యము, ఇది తథ్యము. నీవు మాత్రం నమ్మకంగా ఉండాలి దేవుడికి. నేను చెప్తున్నాను, దయచేసి అనవసరమైన వాటి మీద దృష్టి పెట్టొద్దు. నేను అందరికీ చెబుతున్నా, నా సొంత బిడ్డలకు, నాకు ఆంతరంగికులు అనుకున్న వాళ్ళకు, నా కడుపున పుట్టిన బిడ్డల కంటే ఎక్కువ అనుకున్న వాళ్లకు నేను చెప్పే మాటలు ఏంటంటే, నీవు కావాలని బరితెగించి నీవు తప్పు చేయనంత వరకు ఈ లోకము ఏము మాట్లాడినా నువ్వు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీవు కావాలని పాపమును ప్రేమించి భయము విడిచి దేవుణ్ణి ధిక్కరించి నువ్వు తప్పటడుగులు కావాలని వేసి ఉంటే నువ్వు పశ్చాత్తాపపడాలి. అలా కాకుండా ఎవడో ఏదో అన్నాడు అనుకో, నీ మీద ఈగ కూడా వాలదు, ఒక్క వెంట్రుక కూడా రాలదు. నువ్వు దేవుని రెక్కల నీడలో క్షేమంగా బ్రతుకుతావంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నథింగ్ విల్ హ్యాపెన్, నో హార్మ్ విల్ హ్యాపెన్. ఏ తెగులు నీ గుడారం సమీపించదు, ఏ హాని నీకు కలగదు. దేవుని బిడ్డలారా, నీవు మాత్రం నమ్మకంగా ఉండు, దేవునికి ధైర్యంగా ఉండు. అండి, ఎవరైనా, నేను చెప్తున్నాను, మనం అనవసరంగా భయపడ్డం దేవునికి ఇన్సల్ట్. గాడ్ ఫీల్స్ ఇన్సల్టెడ్. ఎవరైనా నా దగ్గరకు వచ్చి కూర్చొని ఎట్లా 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 అబ్బాయి ఇప్పుడు ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అని భయపడి, ఏమైందా, ఏంటిది, ఏం చేద్దాం, ఏంటిది అంటే, నాకు ఇప్పుడు ఇడ్లీ కావాలి, ఎట్లా ఎట్లా నాకు ఇడ్లీ ఎట్లా ఎట్లా అన్నాడు. ఓరి తిక్కలోడా, ఎక్కడ మెంటలో కేసురా నువ్వు, మెంటలోడివి. ఇడ్లీ కావాలి, ఎట్లా ఎట్లా, ఏందిరా ఇడ్లీ, ఎన్ని వందల ఇడ్లీలు కావాలి చెప్పు. నా దగ్గరకు వచ్చి నువ్వు ఇడ్లీ కాదు, నువ్వు బిర్యానీ కావాలన్నా సరే పెడతాను, బిర్యానీ కాదు. ఇక మళ్ళీ దానికి బియ్యం గియ్యం అంతా కలిసి ఎందుకు అని అచ్చంగా మేకనే తిను.
ఓ 10 మేకపోతులు కావాలని తిను. అరే నా దగ్గరికి వచ్చి నాకు ఎట్లా ఇడ్లీ స్టూపిడ్ ఫెలో, నన్ను ఏమనుకుంటున్నావు నువ్వు అని నాకు తిక్కరేగుతుంది, కోపం వస్తుంది. అలాగే నీ సమస్యలన్నీ దేవుని ముందు ఒక ఇడ్లీతో సమానం. నీ సమస్యలన్నీ కూడా ఒక ఇడ్లీతో సమానం. ఎట్లా 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 అంటే ఏంద్రా ఎట్లా? అదొక సమస్యే కాదు, అసలు ఇష్యూనే కాదు. ఏం కావాలో తీసుకో. దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెదకండి, తర్వాత ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా రోజుల కిందట నేను వాళ్ళ పొద్దున జ్ఞాపకం చేసుకున్నాను. నా మీద జంట నగరాలలో ఉన్న సంఘాలన్నీ భగ్గుమని మండినాయి. పెద్ద దుమారం, పెద్ద పెద్ద బిషప్పులు, పెద్ద పెద్ద పాస్టర్లు, సంస్థల నాయకులు, ఒక 500 మందికి ఉత్తరాలు రాసి నా మీద, ఓఫీరు గారు మంచోడు కాదు, దుర్మార్గుడు, భ్రష్టుడు, ఇది అది అని ఏమేమో నా మీదగా చెప్పడానికి వీల్లేని మాటలన్నీ పుట్టించారు. ఏదంటే మా అమ్మగారు వెళ్ళిపోయింది, అప్పుడు పాస్టర్ అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత అయినటువంటి దుమారం అది. నన్ను మిక్కిలిగా ప్రేమించిన ఒక అక్కయ్య గారు ఉండే. ఆ అక్కయ్య గారు నన్ను ఇంటికి పిలిచారు. ఓఫీర్ ఒకసారి ఇంటికి రా, ఏంటిడో వినబడుతుంది నీ గురించి, ఏంటి అని పిలిచింది. వెళ్ళాను. అక్క మంచి టీ చేసి ఇచ్చింది. అప్పుడు బాగా టీ తాగేవాడిని కదా. ఏంటి ఓఫీర్, ఏంది అసలు సంగతి ఏం చెప్పంటే, ఈ అక్క ఇలా జరిగింది, నాదేం తప్పు లేదు, నేనేం తప్పు చేయలేదు, ఇలా అందరూ కల్పించుకొని మాట్లాడుతున్నారు. అవునా, 1000 మంది మాట్లాడుతున్నారా నీ గురించి? అవునా, సరే నాకు తెలుసులే అక్క అని చెప్పి. మరి ఇప్పుడు ఎట్లా, నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్, తర్వాత ఏం జరుగుతుంది, మరి నీ సేవకి ఏం జరుగుతుంది, నీ లైఫ్ ఎట్లా, నీ సేవ ఎట్లా కంగారు పడుతుంది. నేను కూల్గా టీ సిప్ చేసుకుంటానా, అక్క ఈ కుక్కలు అరిసిన దానంతటికి 0 ఎఫెక్ట్, ఏమి ఎఫెక్ట్ ఉండదు అక్క. ఇదివరకు అట్లాగానే నేను సువార్త చెప్తా, ఇదివరకు అట్లాగనే బాప్తిస్మాలు ఇస్తాను, ఇదివరకు అట్లాగనే నేను సంఘాలు స్థాపిస్తా. వీళ్ళు అరిసి అలసిపోతారు తప్ప నేను అలసిపోకుండా ముందుకు పరిగెడతాను. నువ్వు చూస్తూ ఉండు, ఎండకు మంచు కరిగిపోయినట్టుగా ఇదంతా సద్దుమణిగిపోద్దని చెప్పా. ఆ మాట చెప్పినప్పుడు నాకు 50 సంఘాలే, ఇవాళ 1400 సంఘాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అరిసిన కుక్కలు ఇప్పుడు ఎవడు అడ్రస్ లేడు. సగం మంది చచ్చిపోయారు, సగం మంది అలసిపోయి మంచాన పడ్డారు, రోగిష్ఠులు అయిపోయారు, సంఘాలు చెల్లా చెదురైనాయి. ఇంకా రకరకాల చరిత్రలు. నా మీద పాపం మోపిన చాలామంది నాయకులు వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయితో లేచిపోవడము, ఇట్లాంటి చరిత్రలు కూడా జరిగినాయి. దొంగకు తేలుగుట్టినట్టు కిక్కురం అనుకుండా పడ్డాడు. కానీ పట్టపగుల అగునంత వరకు వేకువ తేజరిల్లునట్లుగా రంజిత్ తోఫీర్ అంతకంతకు తేజరిల్లుతూనే ఉన్నాడు. ఎందుకు తెలుసా, నేను వీటికి తాటాకు చప్పుడులకు కుందేళ్ళు బెదరవని. ఇప్పుడు నిన్న మొన్న కూడా నా మీద ఏదో చేయబోయారు. ఏమైంది, అరే కూర్చునే పోతాను నేను మంచిగా, నా మనవరాళ్ళు ఇంటికి వస్తే నేను డ్యాన్స్ ఆడుకుంటూ కూర్చున్నాను. ఏం కాదు, నీవు తప్పు చేయనంత వరకు యేసయ్య నీ పక్షంగా ఉంటాడంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య నీ పక్షంగా ఉన్నంత వరకు అగ్ని జ్వాలలు నిన్ను కాల్చలేవు, సింహాలు కూడా నిన్ను ముట్టుకోలేవు. నీవు అన్యాయముగా ప్రవర్తిస్తే
అన్యాయంగా ఎవరినైనా నువ్వు బాధ పెట్టి ఉంటే అప్పుడు నీ మీదికి శిక్ష వస్తుంది. అంతే తప్ప ఎవడో నువ్వు చెయ్యని తప్పు నీ మీద మోపితే, ఎవడో కుక్కల్లాగా అరుస్తూ ఉంటే అసలు నువ్వు భయపడొద్దు. నువ్వు భయపడితే దేవునికి అవమానం. నేను భయపడను. నేను అప్పటికిప్పుడు చెప్తున్నా, ఓఫీర్ గారు నాకు అన్యాయం చేశాడు అని చెప్పిన వాళ్ళు ఎవరన్నా వచ్చి నిరూపించమను. నేను ప్రసంగాలు మానేసి బైబిల్ పట్టుకొని మామూలు బిలీవర్లా కూర్చుంటా. యేసయ్యనైతే వదిలిపెట్టలేం కదా, ఇంకో రక్షకుడు లేడు కదా. ప్రసంగాలు చేయను, మామూలు బిలీవర్గా చర్చ్ మెంబర్గా కూర్చుంటా. ఎవరినైనా కాపరిగా పెట్టుకోండి మీరు. నేను ఎవరినైనా అన్యాయం చేశాను అని నిరూపిస్తే, నాకు చేశారు అన్యాయం, నాకు చేశారు కానీ నేనెవరికి అన్యాయం చేయలే. ఆర్థికంగా కానీ, ఇంకా జీవన విధానంలో కానీ, శారీరకంగా కానీ, ఏ రీతిగా కానీ నా మీదికి ఎగబడి వచ్చి నాకు అన్యాయం చేశారు తప్ప నేనెవరిని అన్యాయం చేయలే. ఇంకా అందరినీ కాపాడి, నా శత్రువులను కూడా కాపాడాను, నాకు అన్యాయం చేసిన వాళ్ళని కూడా కాపాడే, బ్రతికించారు, ఒక లైఫ్ ఇచ్చాను. అది నా ధైర్యం. యేసయ్య నా పక్షంగా ఉన్నాడు. ఏమండి, యేసయ్య నా పక్షం ఉన్నాడు కనుక సింహములు నన్నేమి చేయలేవు, అగ్నిజ్వాలలు నన్నేమి చేయలేవు. జీరో ఎఫెక్ట్. నా పరువు పోదు, లేకపోతే నాకు ఏ రకమైన నష్టం కూడా జరగదు. దేవుని బిడ్డలారా, అదే ధైర్యం మనకు ఉండాలి. దేవుడు దాని నగరులలో ఆశ్రయముగా ప్రత్యక్షమగుచు ఉండటాన్ని బట్టి రాజులు భయపడ్డారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజులను భయపెట్టే దేవుడు మనకు మరణ పర్యంతము తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మోషేను చూస్తే ఫరోకు భయమా? ఫరోను చూస్తే మోషేకు భయమా? ఏమండి, మోషేకు భయమా? సరే, ఆహాబును చూస్తే ఏలియాకు భయమా? ఏలియాను చూస్తే ఆహాబుకు భయమా? ఇక్కడ కూడా అదే కేసు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ ముందున్న రాజు కానీ చక్రవర్తి కానీ, నేనైతే దేవుని పక్షంగా నిలబడ్డాను గనక అవతలోడు భయపడాల్సిందే కానీ మనం భయపడేది లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భయము లేదుగా మనకు, భయము లేదుగా, భయము మనకు భయము లేదుగా, దయగల మన దేవుడుండ, భయము లేదుగా మనకు, భయము లేదుగా, భయము లేదు. క్షామ మరణ యుద్ధ ఖడ్గ బలము నుండియు, క్షామ మరణ యుద్ధ ఖడ్గ బలము నుండియు, ధరణిగిరులు వదరి సముద్రములు పొంగిన, ధరణిగిరులు యేసుడే నిత్యము కాపాడు గనుక, పరిశుద్ధుడు యేసుడే నిత్యము కాపాడు గనుక, భయము లేదుగా మనకు, భయము లేదుగా, దయగల మన దేవుడుండ, భయము లేదుగా మనకు, భయము లేదుగా, భయము మనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దేవునికి ఇంకొక లక్షణం ఉన్నది. ఈ దేవుడు సదాకాలం. ఇంకో లక్షణం ఉంది 48వ కీర్తనలో, మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాం. విన్నాము. ఏం విన్నాం? దేవుని గొప్ప కార్యాల గురించి విన్నాం. ఆయన ఎర్ర సముద్రమును చీల్చిన వాడని విన్నాం.
బండను చీల్చి దాహము తీర్చిన వాడని మనం విన్నాం. మనము పొలము దున్ని పంట కూర్చుకొని భోజనం సిద్ధం చేసుకోలేని పరిస్థితుల్లో రెడీమేడ్ ఆహారం పైనుంచి కురిపించిన దేవుడని మనం విన్నాం. 40 సంవత్సరాలు అరణ్యంలో నడుస్తున్నప్పుడు వస్త్రాలు పాత గిలలేదు, చెప్పులు కాళ్ళు వాచిపోలేదు, చెప్పులు పాతబడలేదు. చిన్న పిల్లోడు పెరుగుతూ ఉంటే వాని చెప్పులు కూడా పెరిగినాయి. చిన్న పిల్లోడు పెరుగుతుంటే వాని అంగి కూడా పెరిగింది. ఆయన ఒకడే మహాశ్చర్య కార్యములు చేయువాడని విన్నాం 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 ఎన్నో వేల ప్రసంగాలు విన్నాం, భక్తులు చెప్పగా విన్నాం. వినడం మాత్రమే కాదు, అదేంటో ఇప్పుడు ప్రాక్టికల్గా మన కళ్ళ ముందు చూస్తున్నాం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒట్టి కథలు, సండే స్కూల్ కథలు కాదు బాబు. బైబిల్ దేవుడు నిజమైన దేవుడు, ఈనాడు కూడా మార్పు చెందకుండా ఉన్న దేవుడు. ఆనాటి భక్తుల కొరకు ఆయన చేసిన గొప్ప కార్యాలు నీ కోసం కూడా ఆయన చేస్తాడు. నీవేదైతే సండే స్కూల్ కథల్లో విన్నావో అది నీ బ్రతుకుల్లో కూడా నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దేవుడు గ్రంథములో రాయించినటువంటి తన ఆశ్చర్యకరమైన శక్తిని, గతకాలపు భక్తుల కొరకు ఆయన చూపిన తన అనంతమైన దైవ శక్తిని, సమయోచితమైన కృపలను నువ్వు విన్నావు. విన్నట్టుగానే నీ బ్రతుకుల్లో కూడా జరగడం నువ్వు చూస్తావు. ఏలియాకు కాబట్టి చేశాను రా, నీకెందుకు చేస్తా, నువ్వు పెద్ద ఏలియావా? మోషకు కాబట్టి చేశా, నీకెందుకు చేస్తా అనే దేవుడు కాదు. పక్షపాతము లేనివాడు. ఏలియా కొరకు అద్భుతం చేస్తే నీ కొరకు కూడా చేస్తాడు. నువ్వు నమ్మగలిగితే, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఈ కొత్త సంవత్సరం అంతా మనం దేవుని నమ్ముతూనే నడుద్దాం, నమ్ముతూనే బ్రతుకుదాం. దేవుని అద్భుత కార్యాలు అనుదినము చూస్తూనే మనం బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం. విశ్వాసంలో బలహీనులు కావద్దు. అనుమానాలు, సందేహాలు రానివ్వద్దు. వస్తాయి, సందేహాలు వస్తాయి. మనుషులం గనక సందేహాలు వస్తాయి. మన యేసయ్య విశ్వాసమునకు కర్త. మరి సైతానుగాడు చెప్పండి, యేసయ్య విశ్వాసానికి కర్త అయితే దుష్టుడు సైతానేమో అనుమానాలకు, సందేహాలకు కర్త. మనం పరలోకానికి పోయినాక సందేహం రాదండి, ఇక్కడే వస్తుంది. అక్కడ పోయినాక సందేహం ఏంటి? ఏముండదు సందేహం. మనము ఎరుగబడిన ప్రకారం మనం సమస్తము ఎరుగుతాం, అన్నీ తెలుసుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత విశ్వాసమే ప్రేమ, అది ప్రేమ ప్రపంచం. అంత కాన్ఫిడెంట్గా మనం అన్నీ గ్రహించి ఉంటాం, మనం సందేహాలు ఉండవు. ఈ భూమి మీద ఉన్నాం కనుక మనకు సందేహాలు వస్తాయి. నేను మీకు ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంత అద్భుతంగా జరిగినాయి కదా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. నా చేతిలో డబ్బులు లేవు. అనుకోకుండా డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అదొక ఖర్చు పడింది. సరే, నేను మా సహోదరుల దగ్గరికి వస్తే మంచిది నాయన, నేను చూసుకుంటాలే, డోంట్ వరీ అన్నాను. అందుకు మాట మాత్రం అనుకున్నందుకు నేను మాట నిలబెట్టుకున్నా, మాట పోషించుకున్నా. మంచి కార్యం జరిగింది, సువార్త వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇక్కడ క్రిస్మస్, కేపీహెచ్బి కాలనీలో క్రిస్మస్, అదంతా మోపెడు ఖర్చు అయిపోయింది. లక్షల అప్పు. అబ్బులు గారే 2 లక్షల అప్పు తెచ్చి ఇచ్చాడు నాకు. ఇంకా వేరే చోట కూడా చేసా అప్పు. అయినా సరే చాలా సంతోషం. అప్పు అయితే అయింది, అప్పుదే ఉందిలే, తీర్చుకోవచ్చు ఒక 2 నెలల్లో. ఏముంది, 4-5 లక్షలు ఏముంది, మనం దేవుడు ఇస్తాడులే అనే ధైర్యం మీద అట్లాగే ఉన్నా. తర్వాత అన్నిటికంటే
మంచి పరాకాష్ట గుల్మోహర్ క్రిస్మస్. మన ప్రసాద్, ఆడిటర్ ప్రసాద్ ఉన్నాడా ఇక్కడ? ఆడిటర్ ప్రసాద్, ప్రసాద్ వాళ్ళ కాలనీ గుల్మోహర్లో అందరూ సాటిస్ఫైడ్, అందరూ హ్యాపీ. అద్భుత రీతిగా సువార్తలు 50 నిమిషాలు మాట్లాడాను, కానీ ఖచ్చితమైన సువార్త అందింది. దేవానికి స్తోత్రం. ఇంతకంటే నాకేం కావాలి? అక్కడ కనీసం ఒక 10 మంది మంచి ఎడ్యుకేటెడ్ మేధావులు, మాకు ఇప్పుడు అర్థమైందండి యేసయ్య అంటే ఎవరు, ఎప్పటిదాకా అర్థం కాలేదు, మీ గ్రంథం మేము చదువుతాం, మీ చర్చకి మేము వస్తాం అని చెప్పారు. మంచి జెంటిల్మెన్. కన్వర్ట్ ఏం కావద్దండి, కన్వర్ట్ అవసరం లేదు, వాస్తవాలు తెలుసుకోండి అంతే, తర్వాత మీ ఇష్టం అని చెప్పాను. అంత ఆనందం. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. మా అక్క ఇంటికి వెళ్ళాను, అక్క వాళ్ళని పరామర్శించాను. తర్వాత 30వ తారీఖు వచ్చింది. పొద్దున్న లేచిన కాడి నుంచి భయంకరమైన డిప్రెషన్ నాకు. 30-31 భయంకరమైన డిప్రెషన్. కొత్త సంవత్సరం వచ్చింది, అప్పులతో 2025లో ప్రవేశించావు, అప్పులతోనే 26లోకి వెళుతున్నావు. నీకు ఇంకా సిగ్గులేదా? పెద్ద సువార్త చెప్తానంటున్నావు. ఏ కష్టాలు, ఏ సమస్యలు నువ్వు తీసుకొని 25వ సంవత్సరంలో ప్రవేశించావో అవన్నీ పట్టుకొని 26లోకి వెళ్తున్నావు. మళ్ళీ పెద్ద మొనగాడిని అనుకో నువ్వు సువార్త చెప్తావు. నువ్వు అసలు దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు? అసలు నీ ప్రార్థనలన్నీ ఎటుపోయినాయి? డబ్బులు ఎందుకు ఇవ్వడాయన? నువ్వంటే దేవునికి అసలు ఇష్టం లేదు, పట్టించుకోవట్లేదు అని తీవ్రమైనటువంటి కృంగిపోయిన పరిస్థితి. నా వాయిస్లోనే మార్పు వచ్చేసి, ఎటువంటి డిప్రెషన్ అంటే అది నా మీద దుష్టుని బలమైన దాడి. 30వ తారీఖు 31 తారీఖు నా వాయిసే మారింది. ఎవరైనా పలకరించినా లో స్వరంతో, లో వాయిస్తో మాట్లాడుతున్నా. ఆఖరికి నేను అటు తిరిగి ఒత్తిగిల్లి పడుకుంటే, డిప్రెషన్ దేనికంటే అప్పు కోసం డిప్రెషన్ కాదు, దేవుని దగ్గర విస్తార ధనరాశులు ఉన్నాయి, ఉండి కూడా ఇవ్వగలిగి కూడా ఇవ్వడం లేదు. అది పాయింట్. పాపం నా తండ్రి పేదోడు అనుకో, నా తండ్రి పేదోడైతే పోన్లే, నాన్న ఎన్ని కష్టాలు ఉన్నాడు, ఇప్పుడు వద్దులే నాన్న, సైకిల్ తర్వాత కొనుక్కుంటా, మోటార్ బైక్ ఇప్పుడు వద్దులే నాన్న, నువ్వే అప్పుల్లో ఉన్నావు కదా, తర్వాత మోటార్ బైక్ కొనుక్కుంటా అని కొడుకు, మంచి కొడుకు అండర్స్టాండ్ చేసుకుంటాడు. మరి మా నాన్న పేదోడు కాదే, అంతులేని ధనరాశులు, విశ్వానికే శ్రీమంతుడు ఆయన. నాకు కనీసం 1 కోటి రూపాయలు ఇవ్వలేకపోతున్నాడు అంటే దేవునికి నేనంటే ఇష్టం లేదు. సొలొమోన్ అంటే ఇష్టం, పోయి బత్షెబకు పుట్టినోడు, ఆయనంటే ఇష్టం. అంత ఆ మాత్రం విలువ చేయనా నేను? దేవునికి నేనంటే ఇష్టం లేదు అనే తలంపు, ఆ థాట్ వచ్చేసరికి భయంకరంగా డిప్రెషన్ వచ్చి నాకు ఛాతీలో నొప్పి స్టార్ట్ అయిపోయింది. నేను చచ్చిపోతానా ఏంటి అనుకున్నా, మళ్ళీ అడుగుతున్నా, ప్రభువా మా అబ్బాయి ఇంకా సెటిల్ కాలేదు, మా అబ్బాయి కోసం, మా అమ్మాయి కొరకు కొన్ని ఏర్పాట్లు చేయాలి, అప్పుడే నన్ను చంపేస్తావా? చచ్చిపోతానేమో, ఇవాళ నాకు ఆఖరి రోజు అవుతుందేమో, 2026 చూడనేమో అనుకుంటా ఉన్నాను. 30th అంతా అలాగే, 31st కూడా అలాగే. 2 రోజులు భయంకరమైన వెయిట్, ఆ బరువు కింద నేను నలిగిపోయా. ఆ క్రిస్మస్ ఆనందం అంటే ఎటు పోయిందో. నేను బయలుదేరక ముందు నిన్న మా అమ్మాయితో చెప్పాను, అమ్మ నేను మొట్టమొదటిసారి ఏ సంతోషము లేకుండా మనోవేదనతో కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నానమ్మా. అసలు నేను వాచ్ నైట్ సర్వీస్కు రావాలనే నాకు ఇష్టం లేదు,
ఏమొస్తాను, ఇంట్లోనే ఉండిపోతాలే, ప్రార్థన చేసుకుంటా, ఎవరన్నా నడిపిస్తారులే వాచ్నైట్ సర్వీస్. నాకే సరైన విశ్వాసం లేదు, నాకు రావడం ఇష్టం లేదు. ఆ స్థితిలో వచ్చాను నేను వాచ్నైట్ సర్వీస్కి నిన్న. ఎందుకు మీకు అందరికీ విషయం చెబుతున్నానంటే, ఎంత బలవంతుడైన భక్తుడికైనా డిప్రెషన్ అనేది ఒకరోజు రావడం సాధ్యమే. ఇంక అయిపోయింది నా పని, ఇంకా దేవునికి నాకున్న అనుబంధం, నిబంధన, ఇక ఇంకేము నిబంధన. ఇంత నాకు 67 సంవత్సరాలు వచ్చినాయి, 68లోకి ఎంటర్ అయిపోతున్నా. ఇంకా నరుని ఆయువే 70 సంవత్సరాలు అని చెప్పి ఇంకా 2 ఏళ్ళగా ఉంది, ఇంకెప్పుడు ఆయన ఇస్తాడు? అంతా ఒట్టిది. చాలా తప్పు చేశాను నేను. ఉద్యోగం వదిలేకపోతే బాగుండు. నిన్ను నమ్మి ఉద్యోగం వదిలేసి నేను ఎంత తప్పు చేశాను, ఆయన నన్ను క్షమించు. ఇట్లాంటి పిచ్చి ప్రార్థనలు చేస్తున్నా. నిన్న మొన్న సంగతి అయితే నాకు వెళ్ళడం ఇష్టం లేదు వాచ్నైట్ సర్వీస్కి, అయినా వచ్చాను. మా అమ్మాయికి చెప్పాను నేను ఈ విషయం. నాకు ఇష్టం లేదు బిడ్డ, రావడం ఇష్టం లేదు, నా మనసు అసలు బాగోలేదు, దేవుడు నన్ను వదిలేశాడు అనిపిస్తుంది అంటా కారెక్కి వచ్చాను. నన్ను చూస్తే అందరూ అనుకుంటారు ఈయనకు ఏ బాధ లేదు అనుకుంటారు. మీకు అందరికంటే 1000 రెట్లు ఉంటుంది నా మీద. మీకు ఉండేది చెంచాడైతే నాకు ఉండేది హుసేన్ సాగర్ చెరువు. అంత డిప్రెషన్లో నేను సూట్ వేసుకున్నా, కొత్త సూట్ వేసుకొని నేను అద్దంలో చూసుకునేసరికి సగం డిప్రెషన్ పోయింది. వా, ఎంత బాగుంది ఆ సూటు అనిపించి. ఇక వెళ్ళాలి తప్పదు అనుకుంటున్నాను కదా, కారులో అడుగు పెడుతున్నా, మెల్లిగా చీకటంతా వెళ్ళిపోతూ ఉంది. నన్ను బాధ పెట్టి కృంగదీసి చంపేయాలని వచ్చిన చీకటి శక్తులన్నీ ఒకటొకటి వెళ్ళిపోతున్నాయి. మెల్లిగా హృదయం తేలికైపోయింది. దిస్ విల్ హ్యాపెన్ టు యూ ఆల్సో. నెవర్ సెటిల్ డౌన్ ఇన్ డిప్రెషన్. డిప్రెషన్ వస్తుందయ్యా, మనుషులం కాబట్టి వస్తుంది, భూమి మీద ఉన్నాం కనుక వస్తుంది. దేవదూతలకు డిప్రెషన్ రాదు. మహిమ శరీరం వచ్చాక మహిమ లోకంలో నీకు డిప్రెషన్ రాదు. ఈ లోకంలో ఇది సహజం. దుష్టుడు ప్రయోగించే అగ్ని బాణాలలో ఇదొకటి. ఏలియాకు డిప్రెషన్ వచ్చిందా, రాలేదా? ప్రభువా ఇంత మటుకు చాలు, నా ప్రాణము తీసుకొని. నా పితరులందరూ గతించినారు కదా, నా పితరుల కంటే నేను ఎక్కువైన కాదు, చాలయ్యా చేసిన సేవ తీసుకో అన్నాడు. హీ వాజ్ ఇన్ డీప్ డిప్రెషన్. కొరహు కుమారులు పాట రాశారు, నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు. అంటే వాళ్ళ ప్రాణం వాళ్ళ లోపల ఏమైంది? కృంగిపోయింది. దావీదు ప్రాణం కృంగిపోయింది, కోరహు కుమారుల ప్రాణం కృంగిపోయింది, ఏలియా ప్రాణం కృంగిపోయింది, రంజితోఫీర్ ప్రాణం కృంగిపోయింది. మరి మీరేమన్నా ఎక్సెప్షనా? సహజము. ఏదో మామూలు బాత్ హై, మామూలు చీజ్ హై, టేక్ ఇట్ ఈజీ. కాసేపు పడండి, వానికో సాటిస్ఫాక్షన్ అది. డిప్రెషన్లో కాసేపు ఉండండి, మీరు ఉంటే వాడు సంతోషపడతాడు. అమ్మ బాగానే నా మందు పనిచేసింది, నా బాణం బాగానే తగిలిందని వాడు కూడా సంతోషపడతాడు కాసేపే. ఆ తర్వాత ఏందిరాను అనేది, నా దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, చాల్ గెట్ అవుట్ బద్మాష్, ఏస్తున్నామంలో పారిపో అని అంటే వాడు, అరే ఏందిరా బాయ్ ఇంతసేపు బాగానే కోఆపరేట్ చేసినావు కదా, సడన్గా మళ్ళీ తిరగబడ్డం ఏంటిది? పో, పనికి మళ్ళీ మాట్లాడతాం, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. యేసు రక్తము కింద నేనున్నాను, నా మనస్సును ముట్టడానికి నీకు అధికారం లేదంతే అని గద్దిస్తే
వాడు ఇక్కడి నుంచి రెండో ఆకాశంలో పడ్డదాకా పారిపోతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము ఏదైతే విన్నామో వినినట్టుగానే మన బ్రతుకుల్లో దేవుడు జరిగిస్తాడు. కానీ మనం మాత్రం కృంగిపోకుండా ఉండాలి. నెవర్ లూజ్ యువర్ హోప్. ఏ పరిస్థితి అయినా అది నీకు మేలే జరుగుతుంది. నేను చెప్తున్నాను. ప్రజలు నీ మీద నిందలు మోపని, అవమానించని, నీ మీద నేరారోపణ చేయని, నిన్ను వెలివేయని, అవమానించని, దుర్భాషలాడని, ఏమైనా జరగని. ఆ చక్కని పాట, ఆయన పేరేంటిది? ప్రణీత్, డానియల్ ప్రణీత్. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఎంత మంచి పాట రాశాడు ఆయన. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. గ్లోరీ, హల్లెలూయా. యేసయ్యా నీకే నీకే సాధ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న పాట, చక్కని పాట రాశాడు కుమారుడు డానియల్ ప్రణీత్. కొత్తగా పెళ్ళైంది. ఈజ్ గోయింగ్ టు బికమ్ ఫాదర్. యంగ్ కపుల్, చిన్నవాడు. నేను సేవారంభించినప్పుడు ఇంకా ఆయన పుట్టనే లేదు. దేవుడు ఆ కుమారుడిని అభిషేకించి చక్కని పాట రాయించాడు. ఆ పాట విన్న కొత్తలు 24 గంటలు నాకు అదే పాట నోట్లో అదే తిరుగుతాం. దేవుని బిడ్డలారా, యేసయ్య ఏమైనా చేయగలడు, నీ కథంతా మార్చగలడు. రంజిత్ ఓఫీర్ అంటే ద మోస్ట్ బ్రోకెన్ పర్సన్. నా పరిస్థితి ఏంటి తెలుసా మీకు? నేను తొడగొట్టి నిలబడ్డానంటే బాణకర్ర పట్టుకుంటే 200 మందిని పరిగెత్తిస్తాను అట్లాంటి. కానీ నాకు వచ్చిన పరిస్థితులు, నా సమస్యలు, నాకున్న శ్రమలు, అవమానాలు, వేదనలు, అన్ని వేదనలన్నీ ఒకెత్తు, దేవుని మౌనం అనేది ఒకెత్తు, మనుషులు పెట్టిన హింసలన్నీ ఒకెత్తు. నా దేవుడు అనుకున్న టైంకు వచ్చి నాకు హెల్ప్ చేయలేదు. సర్వశక్తిమంతుడు అయి ఉండి కూడా నాకు హెల్ప్ చేయలేదు. విస్తార ధనరాశులు ఉండి కూడా నాకు 1 లక్ష అడిగితే ఇవ్వలేదు. ఈ వేదనతో కృంగిపోయాను.
ఆఖరికి నా పరిస్థితి ఎలాగైందో ఒక పాటలో రాశాను నేను. పగిలిన ఘటమై ఒలికిన జలమై. అట్లాంటి పాటలను భావచిత్రాలు అంటారు. భావచిత్రాలు, రేఖాచిత్రాలు. రేఖాచిత్రం అంటే ఏంటి తెలుసా? రేఖాచిత్రం అంటే ఒక కలం పట్టుకొని పేపర్ మీద ఇట్లొక గీత, ఇటొక గీత, ఇటో గీత, ఇటో గీత అనేసరికి ఒక పిక్చర్ ఫార్మ్ అవుతుంది. రేఖాచిత్రాలు. అట్లాగా ఒక మాట పలికి ఇంకో మాట పలుకుతుంటే మన మైండ్లో ఒక చిత్రం ఫార్మ్ అవుతుంది. ఎండిన ఎడారి అట్లాంటి భావచిత్రం. ఎండిన ఎడారి అనగానే వీళ్ళు ఇమాజినేషన్లో వెళ్ళిపోతాడు ఎడారికి. వీచే వడగాలి అనగానే మంచి వేడి గాలి వీస్తున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. భావచిత్రాలు ఇవి. అట్లానే ఇది కూడా పగిలిన ఘటమై. కుండ పగిలిపోయింది, దాన్ని ఎవరైనా రిపేర్ చేస్తాడా? ఇత్తడి బిందె, రాగి బిందె, కనీసం అల్యూమినియం బిందె రంధ్రం పడింది, దాని మాట ఏమంటే వేస్తాడు. కుండ పగిలిపోయింది, దీన్ని బాగా చేయమంటే ఎవడు చేస్తాడు? పిచ్చోడే ఇంకో కుండ కొనుక్కుంటాడు. పగిలిన ఘటమై ఒలికిన జలమై. నేల మీద ఒలికిన నీళ్లు మళ్ళీ పైకి వస్తాయా? నా బ్రతుకు అలాగే. పగిలిపోయిన కుండ, నేల మీద ఒలికిపోయిన నీళ్లు ఎందుకు పనికిరావు? అయిపోయింది, గాన్ కేస్ అయిపోయింది. రంజితోఫీర్ అన్నవాడికి లేడు. దేవునికి కానీ, లోకానికి కానీ, మనుషులకు కానీ ఆడు పనికిరాడు. పగిలిన ఘటమై ఒలికిన జలమై వడియగు సుడిలో చిక్కిన నావయ్యాయి. సుడిగుండం గిరగిర 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 తిరుగుతుంటే అక్కడ పడవ చిక్కుకుపోయింది. పడవ కూడా గిరగిర గిరగిర తిరుగుతుంది. దాన్ని ఎవరు రక్షిస్తాడు? అది మునిగిపోవడం తప్ప ఒడ్డుకు రావడం సాధ్యం కాదు. పగిలిన ఘటమై ఒలికిన జలమై వడియగు సుడిలో చిక్కిన నావయ్యై. సుఖశాంతులు నెరవేరని కలయై. పగిలిన ఘటమై ఒలికిన జలమై సుడిలో చిక్కిన నావయ్యై. ఘటమై ఒలికిన జలమై వడియగు సుడిలో చిక్కిన నావయ్యై. సుఖశాంతులు నెరవేరని కలయై. భగ్నుడనగు నన్ను తీరము చేర్చెడి భారము నీదే. నీదే భారం, నీదే భారం. సుడిగుండంలో చిక్కుకొని గిరగిర గిరగిర గిర తిరుగుతుంటే నన్ను ఒడ్డుకే ఒడ్డు చేరుస్తాడు. పగిలిపోయిన కుండ, ఒలికిపోయిన నీళ్లు, సుడిలో చిక్కుకున్న పడవ, ఒడ్డుకెలా వస్తాను? అయినా నన్ను తీరము చేర్చే భారము నీదే. ఆ స్థితిలో నుండి నేను ఈ 8 ఆ స్థితిలో అనుభవిస్తూనే, ఆ బాధంతా అనుభవిస్తూనే కంటిన్యూగా, ఒకసారి అయిపోయింది కాదు, ఏండ్ల తరబడి, దశాబ్దాల తరబడి, 40 ఏండ్ల తరబడి ఈ బాధంతా భరిస్తూనే ప్రణాళిక గ్రంథాలు రాశాను, వందలాది సేవకులను అభిషేకించాను, సంఘాలు కట్టాను, ప్రయాణాలు చేశాను, బాప్తిస్మాలు ఇచ్చాను. ఎందుకు తెలుసా? ఎప్పటికప్పుడు యేసయ్య నా శ్రమలో నాకు ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పటికప్పుడు ఒక న్యూ విజిటేషన్, న్యూ రెవల్యూషన్. మళ్ళా నేను స్టేజ్ మీదకి వచ్చేసరికి పులిలాగా ఉంటాను. నేను
పులే భయపడుతుంది నన్ను చూస్తే. ఓఫీర్ గారికి ఏ కష్టం లేదని అనుకుంటారు, కానీ నేను మోసే సిలువను మీరు మోయలేరు. నేను మోసే సిలువ మీరు మోస్తే ఒక 48 గంటల లోపల చచ్చిపోతారు మీరు. అంత ప్రెషర్ ఉంది నా మీద, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, మెంటల్గా, స్పిరిచువల్ వార్ఫేర్లో ఫ్రంట్ లైన్లో ఉన్న నాకు ఎన్ని అగ్నిబాణాలు తగులుతుంటాయి నిరంతరం. మళ్ళీ నీట్గా మంచి మంచి సూట్లు వేసుకొని స్టేజ్ ఎక్కుతుంటే అందరూ అనుకుంటారు ఆయనకేం తక్కువ అండి అనుకుంటారు. నేను మీకు ఎందుకు చెప్తున్నా, మీ సానుభూతి కోసం కాదు, మిమ్మల్ని ఎన్కరేజ్ చేయడానికి. అరే మా అయ్యగారికి ఇంత పెద్ద సిలువ ఉంటే మరి నేనెందుకు డిప్రెషన్ కావాలని, మీరు ధైర్యం తెచ్చుకోవాలని అందుకు చెబుతున్నా. ఒక యవనస్తుడు వచ్చి నా దగ్గర ఏడుస్తున్నాడు, డాడీ నా బ్రతుకు బర్బాద్ అయిపోయింది డాడీ, ఏడుస్తున్నాడు, నా ఇల్లు కూలిపోయింది అంటే. ఏమైందా? ఇల్లు కూలిపోతే పైసలు ఇస్తా కట్టుకోరాదంటున్నా. అట్లా కాదు డాడీ, నా భార్య వెళ్ళిపోయింది, నా కాపురం కుప్ప కూలిపోయింది. ఏం లగాయించిన ఊరుకో, నాకు 2 సార్లు కూలిపోయింది అని చెప్పి. అవునా డాడీ, నీకు 2 సార్లు కూలిపోయిందా? అయితే నాకు ధైర్యం వచ్చింది డాడీ. అట్లా మీరు ధైర్యం తెచ్చుకోవాలని మీకు చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కసారి కూలిపోయినోడే ఉరి పెట్టుకుంటాను అంటుంటే 2 సార్లు కూలిపోయినాడు నేనేం చేయాలి? ఏం పర్వాలేదు, ఇల్లు బాగున్నా దేవుని సేవ చేయాలి, ఇల్లు కూలిపోయినా సువార్త ప్రకటించాలి. మన ఇల్లు బాగున్నా యేసయ్య రక్షకుడే, మన ఇల్లు కూలిపోయిన యేసయ్య రక్షకుడే. మన ఇంటి నిండా ధనరాశులున్నా యేసయ్య రక్షకుడే, మన అప్పుల పాలైన యేసయ్య రక్షకుడే. సర్వకాల సర్వావస్థల్లో యేసే రక్షకుడు. మరి ఎవని వలనను రక్షణ కలగదు. చచ్చిపోతాను, ఈ సువార్త చెబుతూ చచ్చిపోతా. దేవునికి స్తోత్రం కలుగును కాక. నువ్వు సువార్త చెప్పకుండా చేయడానికే దుష్టుడు నీ మీద డిప్రెషన్ పెడతాడు. వాని మీద నీ గెలుపు ఏంటంటే, ఈ బాధలన్నీ లేకపోవడం నీ గెలుపు కాదు, ఇవి ఉన్నా సరే నువ్వు సువార్త చెప్పగలగడమే నీ గెలుపు. దేవునికి స్తోత్రం కలుగునాక. నేను గెలిచేశానండి, సైతాన్ని గాని గెలిచేశాను, పాతాళలోక శక్తులన్నిటిని గెలిచేశాను. ఎన్ని బాధలు పెట్టాలో అన్ని బాధలు పెట్టాడు వాడు నాకు. అయినా నేను మానకుండా సువార్త ప్రకటించాను. ఇది నాకు దేవుని ముందు అతిశయ కారణం, దేవుని ముందు నాకు బహుమానానికి కారణం. దేవునితోనే చెప్తాను. నేను పైకి పోయినా, యేసయ్యా నువ్వు నేను అడిగినప్పుడు డబ్బులు ఇవ్వలే కదా, అయినా నేను నీ సువార్త చెప్పాను. అప్పుడు ఆయన ఏం సమాధానం ఇస్తాడు? అంతేగాని నువ్వు ఇయ్యలేదు కనుక నేను సువార్త చెప్పానంటే నేను దోషణ అవుతా. ఒరే, నేను డబ్బులు ఇస్తేనే సువార్త చెప్పమన్నాను నేను? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నేను మీకు డబ్బులు ఇచ్చేదను అన్నానా నేను? అనలేదు. సువార్త ప్రకటించమన్నాడు అంతే, డబ్బులు ఇస్తానని నేను చెప్పలే. యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగను. చెదిరిపోయిన వారు సువార్త ప్రకటించుచు సంచారం చేసిరి. డబ్బులుండి సంచారం చేయలే, సువార్త చెప్పలేదు. శ్రమలలో సువార్త చెబుతూ సంచారం చేశారు. కనుక డబ్బులు గొడవ ఏంటి? నువ్వు పొందిన రక్షణను గురించి 10 మందికి చెప్పాలి. పరిస్థితులు బాగున్నా చెప్పాలి, బాగలేకపోయినా చెప్పాలి, డబ్బులున్నా చెప్పాలి, లేకపోయినా చెప్పాలి. నా కమిట్మెంట్ అది. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అడిగితే ఎందుకు ఇవ్వలేదో పైన పోయి లెక్క అడుగుదాం. అంతేగాని నువ్వు అడిగింది ఇవ్వలేదు కనుక నేను సువార్త చెప్పను అంటే మళ్ళీ నేను తప్పులో పడతా. మనం తప్పులో పడొద్దండి. రేపు పొద్దున ఆ పెద్ద ఆయన మనల్ని నిలదీసి ప్రశ్నించే పరిస్థితిలో మనం ఉండొద్దు. మన వైపు నుంచి రికార్డు క్లీన్గా మెయింటైన్ చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైకి పోయినాక ఆయన ఏం సమర్థించుకుంటాడో చూద్దాం.
సర్వకాల సర్వావస్థలలో మన పని మనం పర్ఫెక్ట్గా చేయాలి. అలా గనక మనం చేయగలిగితే దేవుని మహిమను మనం చూస్తాము. మనం వినినట్టుగానే జరుగుట, దేవునికి స్తోత్రం కలుగునుగాక. వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాం. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. 10వ వచనం, దేవా నీ నామము ఎంత గొప్పదో. ఏమండి, కీర్తి అనేది ఎప్పుడు వస్తుంది చెప్పండి? 10 మంది మన గొప్ప కార్యాలు చెప్పుకోవడమే కీర్తి. ఈ లోకపు ప్రజలు మనలోని గొప్ప లక్షణాలు, మన గొప్ప కార్యాలు, మనం సాధించిన గొప్ప కార్యాలు అందరూ చెప్పుకోవడమే కీర్తి. ఇక్కడ ఏమంటున్నాడు? దేవా నీ నామము ఎంత గొప్పదో, భూదిగంతముల వరకు నీ కీర్తి. అంటే భూదిగంతాల వరకు ఏం చెప్పుకుంటారన్నమాట? దేవుని గొప్ప కార్యాలు చెప్పుకుంటున్నారు. దేవుని సమాజమైన మనమేమో దేవుని నామం ఎంత గొప్పదని చెప్పుకుంటున్నాం. భూదిగంతముల నివాసులేమో ఆయన చేసిన మహత్కార్యాలను గురించి చెప్పుకుంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దినము మనము చూడాలి. దీని కొరకు ప్రార్థన చేద్దాం, ప్రయాసపడదాం, ప్రార్థనలో పోరాడుదాం, పెనుగులాడుదాం. ఈ లోక ప్రజలందరూ నీ మహిమను చూడాలి నాయన. ఈ లోక ప్రజలందరూ నీ మహిమను చూడాలి. నీ కీర్తి భూదిగంతముల వరకు వ్యాపించాలి. నీ సంఘములో మాకు తెలుసు నీవెంత గొప్ప దేవుడవో. నీవాది సంభూతుడవని, ఘటన సమర్థుడవని, లేని వాటిని ఉన్నట్టు పిలిచేవాడవని, మృతులను సజీవులుగా చేసేవాడవని, నమ్మదగిన సహాయకుడవని, ప్రేమమూర్తివని, క్షమించేవాడవని, దీర్ఘశాంతుడవని, పాపులను పరిశుద్ధపరిచేవాడవని, కృంగిన వారిని లేవనెత్తేవాడవని, పడిపోయిన గుడారమును లేవనెత్తువాడవని మేము తెలుసుకున్నాం. కానీ లోక ప్రజలు నిన్ను గూర్చి ఈ మాటలు చెప్పుకోవాలి. నీ కార్యములను గూర్చి లోకానికి మేము సాక్ష్యం ఇచ్చుకోవాలి. మా సాక్ష్యమంతా నిజమే అని లోకస్తులు చూడాలి. క్రైస్తవులు చెప్పే సాక్ష్యాలు ఒట్టొట్టివి కాదండోయ్, అవి నిజముగా దేవుడు చేసిన కార్యాలని దేశాల ప్రజలు చెప్పుకుంటుంటే అప్పుడు దేవునికి ఏం కలుగుతుంది? కీర్తి కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్నతనంలో నా 6 సంవత్సరాల ప్రాయంలో నేను నేర్చుకున్న ఒక పాట, హెబ్రోన్లో పెద్దలు రాసిన పాట. చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ ఎగురుతూ దూకుతూ ఆ పాట పాడుకునేవాడు. ఈరోజు దాకా నా ఫేవరెట్ పాటల్లో ఒకటది. ఎన్నోసార్లు నేను ఆఖరి చరణం పాడుకుంటూ కన్నీళ్ళు చిప్పిళ్ళు వచ్చేస్తాయి. నాకు కన్నీళ్ళు లోపల నుంచి చిమ్ముకుంటూ వచ్చేస్తాయి. వేదనతో కాదు, భక్తి పారవశ్యంతో కన్నీరు ఉబుకుతుండగా ఆ చరణం ఎప్పుడు పాడుకుంటాను నేను. దేవాన హృదయాము నీయందు స్థిరమాయన్, నే పాడుచు స్తుతింతును నాయాత్మగానము చేయు. దేవా నా హృదయాము నీయందు స్థిరమాయన్, నే పాడుచు స్తుతింతును నాయాత్మగానము. స్వరమండలమా సితారా మేల్కొనుడి మీరు కూడా, స్వరమండలమా
గాన 51వ పాట. వేకువాని లేచెదను స్తుతి గానము చేసెదను దేవాన హృదయాము నీయందు స్థిర మాయను నే పాడుచు స్తుతింతును దేవాని జనముల మధ్య కృతజ్ఞతాస్తుతులను దేవా జనముల మధ్య కృతజ్ఞతాస్తుతులను దేవాని జనముల మధ్య కృతజ్ఞతాస్తుతులను చెల్లించి ప్రజల లోన స్తుతి గానము చేసేదను. ఆమేన్. చెల్లించి ప్రజల లోన స్తుతి గానము చేసేదను దేవా నా హృదయాము నీయందు స్థిరమాయను నే పాడుచు స్తుతింతును నాయాత్మ ఆకాశము నాకంటే నీ కృప మహోన్నతమైనది ఆకాశము నాకంటే నీ కృప మహోన్నతమైనది ఆకాశము నాకంటే నీ కృప మహోన్నతమైనది నీదు సత్యము మేఘముల కంటే అత్యున్నతమైనది గ్లోరీ నీదు సత్యము మేఘముల కంటే అత్యున్నతమైనది దేవాన హృదయాము నీయందు స్థిర మాయను నే పాడుచు స్తుతింతును గానము చేయు దేవా నీవాకాశము కంటే మహోన్నతుడవు కమ్ము దేవా ఓన్నతుడవు కమ్ము దేవా నీవాకాశము కంటే మహోన్నతుడవు కమ్ము నీదు మహిమ సర్వ భూమి మీద వ్యాపించును గాక నీదు మహిమ సర్వ భూమి మీద వ్యాపించును గాక దేవాన హృదయాము నీయందు స్థిరమాయను నే పాడుచు స్తుతింతును నాయాత్మగానము చేయు దేవునికి స్తోత్రం హల్లెలూయా. నీదు మహిమ సర్వభూమి మీద వ్యాపించునుగాక అంటుండగానే భావచిత్రంలాగా నా కళ్ళ ముందు భూమండలం అంతా కనబడుతుంది. దేవుని మహిమ కాంతి భూగోళము మీద ప్రకాశించడం కనబడుతుంది. ఆ పారవశ్యానికి కన్నీళ్ళు వచ్చేస్తాయి.
60 సంవత్సరాలుగా ఈ పాట రోజు ఒక్కసారైనా ఈ చరణం పాడుకొని ఆ రోజు ఎప్పుడు చూస్తానో తండ్రి, సర్వభూమిని మహిమతో నిండి ఉండటం ఎప్పుడు చూస్తాను అని ప్రార్థన చేస్తూనే ఉన్నాను. భూదిగంతముల వరకు నీ కీర్తి వ్యాపించిందంటున్నాడు కీర్తనకారుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ కొత్త సంవత్సరం అంతా మనము ఇదే ఆశతో, ఇదే ప్రయాసతో, ఇదే ప్రార్థనతో మనం బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం. ధైర్యము తెచ్చుకోనండి. మన మీదకి ఒక్కొక్క విధంగా సైతాను గాడు అటాక్ చేస్తున్నాడు. సైతాను చేత దాడి అనేది ఎదుర్కొనని వాళ్ళు ఇక్కడ ఒక్కరు కూడా లేరు. 100% నేను చెప్తున్నా. ఎంత చెట్టుకు అంత గాలి. నేను ఒక మహావట వృక్షాన్ని కనుక నాకు పెద్ద గాలి వస్తుంది. చిన్న చిన్న పూల మొక్కలు ఉన్నాయి, వాటికి కొంచెమైనా గాలి వస్తుంది. అసలే గాలి తగలకుండా ఏదైనా ఉంటుందా? గడ్డి పరకకైనా గాలి తగులుతుంది. కష్టాలు, శ్రమలు, సమస్యలు, ఎంత చెట్టుకు అంత గాలి. మీ అందరికీ సమస్యలు ఉన్నాయి. కానీ మనము కృంగిపోవద్దు. కృంగిపోయినా చాలాసేపు అందులో ఉండొద్దు. ఎవరో వచ్చి మనకు ధైర్యం చెప్పరు, మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి. నా ప్రాణమా నాలో నీవు ఎలా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా కృంగి ఉన్నావు? ప్రసంగం ముగించాలి కనుక నేను ఇప్పుడు ముగించేస్తున్నా. ఏళ్ళ కృంగి ఉన్నావంటే అర్థం ఏంటో తెలుసా? ఎందుకు కృంగి ఉన్నావు? ఏళ్ళ కృంగి ఉన్నావంటే ఎందుకు అనే ప్రశ్న ఎప్పుడు వస్తుంది తెలుసా? నాకు తెలిసి కారణమైతే లేదు. నా దేవా నీవు నా చెయ్యి ఎందుకు వదిలేశావు? నాకు తెలిసి కారణమైతే లేదు. ఎందుకు వదిలేశావు అన్నట్టు. అలాగే నా ప్రాణమా నువ్వు కృంగిపోవలసిన కారణమైతే లేదు. ఎందుకు కృంగిపోయావు? కారణము తెలియకుండానే ఒక డిప్రెషన్ వచ్చేస్తుంది నీలో. గమనించు, అది సైతాన్ యొక్క అటాక్. ఐ హ్యావ్ సఫర్డ్ విత్ దట్ అటాక్, అండర్ దట్ అటాక్. మీ అందరికంటే ఎక్కువ నా అనుభవాలు చెప్తే మీరు విని మీకు గుండెపోటు వచ్చేస్తుంది. మళ్ళీ ఐసీయూలో పడేయాల. మళ్ళీ ఏమైంది సార్ అంటే, ఏం లేదు, ఓఫీర్ గారు సాక్ష్యం విన్న సార్ ఇట్లా ఓఫీర్ గారు సాక్ష్యం. చాలామంది భక్తులకు హీలింగ్ గిఫ్ట్ ఉన్నది, ఈయనకేమో హార్ట్ అటాక్ గిఫ్ట్ వచ్చింది. అయితే ఆ భయంకరమైన కొలిమిలో గుండా, ఆ కొలిమిలోనే బలం పొందాను. నేను ఎండిన ఏడారిలో రాశాను చూడు. ఈ కొలిమియందే బలము నుండి చేతు యాత్ర తుది ఘడియదాకా. ఈ కొలిమియందే బలము నుండి చేతు యాత్ర నిన్ను చేరుదాకా. ఎండిన ఎడారి బీచ్. బలం ఎక్కడొస్తుందండి? కొలిమిలోనే. నా బలమయ్యున్న దేవా, యెహోవా నా బలమా అన్నాడు భక్తుడు. మనకు బలమయ్యున్న దేవుడు మనకి ఎక్కడ ప్రత్యక్షమవుతాడు? కొలిమిలోనే, సింహాల గుహలోనే. 2026 సంవత్సరం మీకు ఏమేమి కొలిమిలు, ఏమేమి తయారై ఉన్నాయో నాకు తెలియదు, కానీ నేను ఆ నెగటివ్ సైడ్ నేను చూడను, మీరు కూడా చూడొద్దు.
ఎంతమంది నెబుకద్నెజర్లు ఉన్నారు, ఎంతమంది బెల్షస్సర్ రాజులు ఉన్నారు, ఎంతమంది మరి దర్యావేషులు ఉన్నారు, ఎంతమంది సన్బల్లటులు, టోబియాలు, ఎంతమంది యెజబెలులు, ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇవన్నీ మీరు చూడొద్దు. మీ మీదికి రాబోతున్న ప్రతి పోరాటము మిమ్మల్ని ఎదురులేని యుద్ధ వీరుడుగా, శూరురాలుగా నిలబెట్టబోతోంది. రాటుదేలబోతున్నావు అంతే. దేవుని స్తోత్రం కలుగునుగాక. 2026లో నువ్వు సైతానును చావచితగొట్టబోతున్నావు. జగజ్జేతగా ప్రపంచాన్ని జయించిన బిడ్డగా మళ్ళీ నీవు 27లోకి ప్రవేశిస్తావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకుందాం. ఎందుకంటే ఈ దేవుడు మనల్ని సదాకాలము నడిపిస్తాడు. ఈ దేవుడే దానియేలు దేవుడు, శద్రక మేషక అబేద్నెగోల దేవుడు, దావీదు యొక్క దేవుడు, ఏలియా యొక్క దేవుడు. సదాకాలం, మరణ పర్యంతం, యుగ సమాప్తి పర్యంతం సదాకాలం ఆయన తోడుగా ఉంటాడు. కనుక వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ఫ్యూచర్, డోంట్ వరీ అబౌట్ దాట్. వాట్ ఎవర్ హ్యాపెన్స్, దట్స్ గోయింగ్ టు మేక్ యూ స్ట్రాంగర్ and stronger and stronger and holier. ఏం జరుగుతుందో తెలియదు కానీ నిన్ను ఇంకా బలవంతురాలిగా, ఇంకా బలవంతుడిగా, ఇంకా పరిశుద్ధురాలిగా, ఇంకా పరిశుద్ధునిగా నిన్ను మార్చబోతున్నాయి ఈ 2026లోని 365 దినాలు. ఏం జరుగుతాయో తెలీదు. ప్రతిరోజు నిన్ను ఇంకా బలవంతునిగా చేయబోతుంది, ఇంకా బలవంతురాలుగా చేయబోతుంది. ప్రతిరోజు ఇంకా నిన్ను యేసు పోలికగా చెక్కబోతోంది. బీ హ్యాపీ అబౌట్ ద పాజిటివ్ సైడ్. చుట్టుముట్టిన అగ్నిజ్వాలలను గూర్చి నువ్వు మాట్లాడొద్దు. నీ ప్రక్క నడుస్తున్న 4వ వ్యక్తిని గూర్చి ఆనందించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనమందరం కొంత సమయం దేవుణ్ణి మనము లేచి నిలుచుండి మనం ఆరాధించుకుందామండి. మనల్ని విడువని ఎడబాయని మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొత్త సంవత్సరంలో మనల్ని ప్రవేశించాడు. ఒక నూతన అభిషేకముతో, నూతన తీర్మానముతో, నూతన సమర్పణతో మనము కొత్త సంవత్సరంలోకి అడుగు పెడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుడు మహాదేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. రీకారాదలాబార హుదరాబార శిఖరియా రందల రదరాబారాసి ఉంబరబాబరి హుబరియా రఖరందల రదరాబారాసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు తండ్రి, నీకు వందనాలు, వందనాలు. గడిచిన సంవత్సర కాలం అంతా మీరు అనుగ్రహించిన అద్భుతమైన ప్రత్యక్షతల కొరకు నీకు స్తోత్రం. గడిచిన సంవత్సరం అంతా ఆపత్కాలము సంభవించినప్పుడల్లా మీరు మాకు ప్రత్యక్షుడవగుతూ వచ్చినందుకు నీకు వందనాలు. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచూ ఉన్నాడు. 2026లో ప్రతి దినము దేవుడు నీకు ప్రత్యక్షం కాబోతున్నాడు. నువ్వు మాత్రం విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. ప్రియ సోదరి, సోదరుడా, ప్రియ కుమార్తె, నా కుమారుడా, నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ధైర్యమే నీకు ప్రాణవాయువుతో సమానం. విశ్వాసమే నీకు ప్రాణవాయువు. విశ్వాసమును బట్టి ధైర్యాన్ని కూడదీసుకోవడమే నీకు ప్రాణవాయువు. తుమారా కూర్చునే బిగాడిని వాలా హై. ఏమి నీది వాడు జడగొట్టలేడు నీ జీవితాన్ని. ఏమి జరగదు. సైతానుగాడు 1,00,000 ప్రయత్నాలు చేయని, 1,000,000 ప్రయత్నాలు చేయని, నీ జీవితం మీద వాడి ఎఫెక్ట్ జీరో ఎఫెక్ట్. శైతాన్ తుమారా కూర్చుని బిగాడ సక్తా. సైతాన్ గాడు నీ సంబంధించినటువంటి దేనిని చెడగొట్టలేడు.
ఏమీ కాదు. నువ్వు చక్కగా సియోను కొండలాగా ఉంటావు. తుఫాన్లు వస్తాయి పోతాయి, సియోను కొండ అక్కడే ఉంటుంది. తుఫాన్లు వస్తాయి పోతాయి, నువ్వు ఉన్న చోటే ఉంటావు, కదలకుండా నిలబడతావు. యెహోవా యందు నమ్మిక ఉంచేవారు కదలక నిత్యము నిలిచి సియోను కొండ వలె ఉంటారు. ఇక్కడ ఉన్నవారు, దూరము నుండి వింటున్నవారు, స్వతంత్రించుకుంటున్నవారు అందరూ కూడా మళ్ళీ 2026 ముగింపులోకి వస్తాం సియోను కొండలాగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెక్కు చెదరకుండా, బెదురు నదురు లేకుండా, హల్లెలూయా. నీతిమంతులు సింహములాగా ధైర్యంగా ఉంటారు. నిన్ను బాధించే శత్రువులు తొట్టిల్లి కూలుతారు, కానీ నీవు మాత్రం ప్రపంచాన్ని గెలిచిన సింహములాగా నువ్వు మళ్ళా 2027లో ప్రవేశించబోతున్నావు. దేవుని బిడ్డ, ఈ వాగ్దానం స్వతంత్రించుకో. చందలధర హురరీ ఖరీదలందరలు ఖరీదరాల బరస్య బరీదర కరందల రబరస్ ఊర శరదర హురరియార కరందర బహుంగరీదర కరందల రబరస్ ఉర పరబర హూదర కరందల గహూగరీ షడిందర బబరీ కలిందర రబరస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు, 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 వందనాలు. అగ్నిజ్వాలల నల్టాకుండా అబేద్నగోలతో ఉండిన దేవా, అగ్ని నల్టాకుండా అబేద్నగోలతో దానియేలును సింహపు బోనులు ఆదుకొన్న నాథుడవి. దానియేలును సింహపు బోనులు ఆదుకొన్న నాథుడవి. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుటమేలు. సాటిలేని దేవుడవీవే, నాదు కోట కొండయు. సాటిలేని దేవుడవీవే. పరమ గురుడవు, ప్రభులకు ప్రభుడవు, పరము చేర్చే పథము నీవే. పరమ గురుడవు, ప్రభులకు ప్రభుడవు, పరము చేర్చే పథము నీవే. అడుగు జాడల నడచి హనుకు పరము చేరే ప్రాణము తోడా. అడుగు హనుకు పరము చేర్చే ప్రాణము తోడా. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటిలేని దేవుడవీవే, నాదు కోట కొండయు నీవే. స్తోత్రం, గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. కోట కొండయు నీవే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి ప్రియులారా, ద బిలవెడ్ వన్స్ ఆఫ్ గాడ్, దేవుని చేత ప్రేమించబడిన బిడ్డలారా, మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి. నా ప్రాణమా నీ వేలనాలో కృంగి ఉన్నావు, కారణమే లేదు కదా. శద్రకు మేషాకు అబేద్నెగోల దేవుడు సదాకాలం మనకు తోడై ఉన్నప్పుడు
కృంగిపోవడం ఎందుకు? దానియేలు యొక్క దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు కృంగిపోవడం ఎందుకు? నువ్వు అనుకున్నది జరగకపోవచ్చు, కానీ అంతకన్నా మెరుగైనదే నీకు జరుగుతుంది. నువ్వు అనుకున్నది దేవుడు నీకు ఇవ్వకపోవచ్చు, అంతకన్నా 1000 రెట్లు మెరుగైనది దేవుడు నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. అందరం 2 చేతులెత్తి ప్రభువును స్తుతించుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. నా పట్ల నీకు కలిగి ఉన్న ఉన్నతమైన ఆలోచనల కొరకు నీకు స్తోత్రాలు ప్రభువా. నా పట్ల నీకు కలిగి ఉన్న ఉన్నతమైన ప్రణాళికల కొరకు నీకు వందనాలు తండ్రి. 2025లో నువ్వు నా పట్ల చేసిన గొప్ప కార్యాల కొరకు నీకు స్తోత్రము తండ్రి. భవిష్యత్తులో నువ్వు చేయబోతున్న మహత్ కార్యముల కొరకు నీకు స్తోత్రములు తండ్రి. గొప్ప విజయాల కొరకు నీకు స్తోత్రం, గొప్ప యుద్ధాల కొరకు నీకు స్తోత్రం, గొప్ప బహుమానాల కొరకు నీకు స్తోత్రం, నువ్వు సిద్ధపరిచిన గొప్ప కిరీటము కొరకు నీకు స్తోత్రం, నువ్వు సిద్ధపరిచిన గొప్ప సింహాసనము కొరకు నీకు వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. ప్రభువా నీకు వందనాలు. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ కట్టా ప్రసాదరావు గారు ముందుకు వచ్చి మనం సమర్పించిన స్తుతి ఆరాధనను దేవుడు అంగీకరించినట్లుగా చిన్న ప్రార్థనలు నడిపిస్తారు. వారు వేదిక మీదకి వస్తారు. అందరం ఏకీభవిద్దాం. తర్వాత 2వ ప్రసంగం ఉండదు. మనం కానుకల సమర్పణ తర్వాత ఆశీర్వాద ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రభువా ప్రేమగల తండ్రి, దయగల మా రక్షక యేసయ్య, మీ ఘనమైన ప్రస్తుతం స్తోత్రం నాయన. సర్వకాల సర్వావస్థలలో మీరు మాకు తోడుగా ఉండి మా బ్రతుకులో మీరు ఇచ్చిన విజయాలన్నిటి కొరకై మీకే స్తోత్రం నాయన. ఈ దేవుడని భక్తులు నిన్ను గురించి ఏ సంగతులు చెప్పారు, ఆ పరిస్థితులన్నిటిలో గుండా మమ్మల్ని నడిపిస్తూ మాకు ఇచ్చిన విజయాలన్నిటి కొరకై మీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. జీవము గల దేవుడవు, సత్యవంతుడు, మాట ఇచ్చి నెరవేర్చు దేవుడవు, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవా నీకే స్తోత్రములు నాయన. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మా జీవితకాలం అంతటి వరకు మాకు తోడుగా ఉంటానని మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు నాయన. మాకెదురవుతున్న ప్రతి పరిస్థితుల్లో మాకు ఇచ్చిన ప్రభు ఇస్తానన్న విజయాలన్నిటి కొరకే మీకే స్తోత్రములు, స్తోత్రములు నాయన. మా ముందు మీరు ఇచ్చిన మీ దాసుడు ఓఫిరయ్య గారిని బట్టి, సకల పరిశుద్ధులను బట్టి మీకే స్తోత్రం. అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకొనొచ్చు. ఆనాడు మిమ్మల్ని గర్భమున మోసిన మరియమ్మ గారు అన్నట్లు, దేవా నీ చిత్తము మాలో జరుగునుగాక, మీ దివ్య కుమారుడు మా రక్షకుడైన యేసయ్య అన్నట్లు, ప్రభా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని ప్రతి క్షణం మేము నీకు అప్పగించుకొనుటకు విధేయత చూపుటకు సహాయించి, సర్వోన్నతుడా మీకే వందనాలు చెల్లిస్తూ మా ప్రాణాత్మ దేహంలో నీ పరిచర్య, ఓఫ్రీ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య అంతటినీ కూడా మీ సన్నిధిలో అప్పగించుకోవచ్చు. దీని ద్వారా సర్వభూమి మీద నీ మహిమ కీర్తి కనబడినట్లుగా చేయమని, నీ మహిమ ప్రకటింపబడుటకు, నీ కీర్తి వ్యాపించుటకు, నీ నామం మహింపరచబడుటకు సహాయం చేయమని అర్థిస్తూ, మా ప్రభువా మా బ్రతుకులు ఇంతవరకు చేసిన మేలులన్నిటి కొరకే మరొకసారి మా హృదయపూర్వక స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ ఈ దీన స్తుతి ఆరాధన యేసు నామమున సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి అందరికీ నూతన సంవత్సరం. క్వైర్ వారు ముందుకు వచ్చి ఒక పాట పాడు. థ్యాంక్ యూ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. ఒక పాట పాడుతుండగా మనం ప్రభువుకు కానుకలు సమర్పిద్దాం. మీరేం బాధపడద్దు. మీరు ఎంత కలిగితే అంత ₹1 పావులానో ఈ రోజుల్లో లేవు, కానీ 1 పైసా ఇచ్చినా పర్వాలేదు. అయితే మనం ఒట్టి చేతులతో దేవుని సన్నిధికి రావద్దనే పాయింట్, ఒత్తిడి ఫీల్ కావద్దు.
పాట పాడుతూ ఉంటాం. మీరు వేయగలిగిన వాళ్ళు కానుకల పెట్టెలు వేసేసి మళ్ళీ మీ స్థానం నిలబడండి. ఒకేసారి కానుకల ప్రార్థన ముగింపు ఆశీర్వాద ప్రార్థన తీసుకుని వెళ్ళిపోదాం. ఏమైనా పాడగలవు. రైట్. హల్లెలూయా, స్తోత్రం. స్తోత్రం.